అబద్ధం చెప్పండి 5,000 తీసుకెళ్ళండి. అబద్ధం చెప్పండి 5,000 తీసుకెళ్ళండి. ఇదో అబద్ధం చెప్పండి మాయలా 5,000 అనిపిస్తుంది, తీసుకెళ్ళండి. అది కూడా 5,000కి. ఏమండి అక్కడ చూసారా అబద్ధాలు చెబితే 5,000 గెలుచుకోవచ్చు అంట. నాకాడ చాలా అబద్ధాలు ఉన్నాయి, అవన్నీ గెలిచేసుకుంటా పదండి. అవన్నీ నమ్మొద్దు. అబద్ధాలు చెప్పి 5,000 ఏం గెలవచ్చు తెలీదు, బాగా అంటున్నారు. నమ్మొచ్చు. 5,000 అండి అబద్ధాలకి. చెప్తే అర్థం చేసుకోవే. ఏం కాదురా. ఏమ్మా నువ్వు చెప్పేది నిజమేనా? నిజమే చెప్తున్నానన్నా. అవునా, ఏం అబద్ధాలు చెప్పాలో చెప్పు, నేను చెప్తాను. చివరి వరకు చూడండి ఎవరు మీరు గెలిచారు. 5 అబద్ధాలు చెప్పాలి. మీరు 5 అబద్ధాలు చెప్పారంటే 5,000 మీకే ఇస్తాను. కానీ ఒక కండిషన్ ఉంది. అవునా? ఆ 5 అబద్ధాలలో మీరేమైనా ఒక్కటి నిజం చెప్పినా సరే మీరు నాకు 500 ఇవ్వాలి. 5,000 గురించి విషయం కాబట్టి కండిషన్ మాకు కలిసిందే. ఈ డీల్ ఓకే. పోతే ఏం లేదు. సరే, భారతదేశానికి ప్రధానమంత్రి ఎవరు? ఇంకెవరు? మా ఆయనే. చిరంజీవికి ఎంతమంది పిల్లలు ఉన్నారు? 10 మంది. సరే, మూడో ప్రశ్న. చంద్రమండలానికి ఫస్ట్ వెళ్ళిన వ్యక్తి ఎవరు? ఇంకెవరు? నేనే. చాలా అన్నిటికీ టాలెంటెడ్ లాగా అబద్ధాలు చెప్తున్నారు. మొత్తం కనిపిస్తున్నారు. 5,000 తెలుసుకుపోయేటట్టున్నారుగా. సరేలే, 4వ ప్రశ్న అయిపోయింది. ఇప్పుడు 5వ ప్రశ్న. అదే నువ్వు అడిగింది 3 ప్రశ్నలే కదా, 4 గంటలు ఏంది? మీరు నిజం చెప్పారు. ఇప్పుడు 500 నాకే. అబద్ధం మాస్టర్. కానీ కౌంటింగ్ లో బాబాయ్ డిజాస్టర్. నిజం.